బియ్యము, పప్పులు, ఉప్పులు ధర పెరిగితే నెలలో ఒకసారి కొంటాం. ఆ కొన్నప్పుడు ఆ బాధ అనిపిస్తది. ఆ బిల్లులో మామూలుగా అయ్యే దాని మీద ఒక 500, రూ. 1000 ఎక్కువైనప్పుడు వామ్మో! అనుకుంటాం. కానీ కూరల ధరలు పెరిగితే మాత్రం జనాలకి చిరాకేస్తది. ఎందుకంటే రోజు కొనుక్కోవాల్సిందే. కూరలు నెల రోజులకి సరిపడా అట్టి పెట్టుకోలేం గదా! 2 రోజులకే కుళ్ళిపోతాయి, లేకపోతే పాడైపోతాయి, లేదా సగం పోతుంటాయి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు కొనుక్కోవడం, లేదా ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి కాబట్టి వారానికి సరిపడా కొనుక్కునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆ ఫ్రిడ్జుల్లో పెట్టినా పాడైపోవాల్సినవి పాడైపోతానే ఉన్నాయి. ఇవాళ రోజున కూరల ధరలు 10 రోజుల క్రితం రూ. 25 ఉన్న టమోటా ఇవాళ రూ. 70, రూ. 80. అట్లాగే 10 రోజుల క్రితం ఉన్నటువంటి చిక్కుళ్ళు దగ్గర నుంచి ఏ కూరైనా ఇప్పుడు ఒక్కసారిగా ధరలు దారుణంగా పెరిగిపోయినాయి. కొన అదేది ఇప్పుడు 1 కేజీ తినేటటువంటోళ్ళు అర కేజీనే తినాలా? లేపోతే 2, 3 కూరలు తినేవాళ్ళు ఒకటే తినాలా? ఆ స్టేజ్‌కొచ్చేసింది. మోందా తుఫాన్ దెబ్బ అని జెప్పేసి జెప్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారా? ఏం జేసుకుంటారో గానీ దీన్ని అర్జెంట్‌గా ధరలు కంట్రోల్‌లో తీసుకురావాల్సిన బాధ్యతుంది.